మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లిఫ్ట్లో చిక్కుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు కవ్వంపల్లి. కెమిస్ట్ భవన్ 2వ అంతస్తు నుంచి కిందికి వస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ పడిపోయింది. లిఫ్ట్లో కవ్వంపల్లి, ఆరేపల్లి మోహన్తో పాటు మరో 4 ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, స్వప్న, మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఏసీసీఎల్ విభాగం రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ జన్మదిన వేడుకలు స్థానికంగా ఉన్న కెమిస్ట్ భవన్ లో జరుగుతా ఉన్నాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చారు. అయితే అక్కడికి వెళ్తున్న క్రమంలోనే లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ లో ఓవర్లోడ్ అయింది. ఓవర్లోడ్ అయిన తర్వాతనే అది తెగిపోయిందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కానీ దాని కెపాసిటీ 15 మంది ఉంది, మేము కేవలం 6 ఎక్కామని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. లిఫ్ట్ నిర్వహణ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది ఈ నెలలోనే 2వది అని చెప్పవచ్చు. గడిచిన 30 రోజుల్లో 2వది అని చెప్పవచ్చు. గతంలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వన్ హాస్పిటల్లో ఒక కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా లిఫ్ట్ తెగింది. లిఫ్ట్ వైర్ తెగి త్రుటిలో మంత్రికి కూడా ప్రమాదం తప్పింది. అయితే కరీంనగర్ వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటల్ కావచ్చు, ఇతర భవనాలు కావచ్చు, వీటిలలో లిఫ్ట్ల నిర్వహణ సరిగ్గా లేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వరుస ప్రమాదాలు ఒక ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. స్వప్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇకపైనా ఇకపైనా